హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. అరటిపళ్ళు బాగా పండిపోయి మెత్తగా అయిపోయాయని పాడేస్తున్నారా? నేనైతే వీటిని పాడేయకుండా ఈ ప్యాన్ కేక్స్‌ని అయితే చేస్తూ ఉంటానండి. ఇవి బనానా ఫ్లేవర్‌తో చాలా బావుంటాయి. టేస్టీగా ఉంటాయి. అలానే ఈవినింగ్ టైంలో పిల్లలకి మంచి స్నాక్స్ రెసిపీ అనమాట. ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం అయితే చూపిస్తాను. వచ్చేయండి. ఈ ప్యాన్ కేక్స్‌కి అయితే ఇక్కడ నేను బాగా ముగ్గిన అరటిపళ్ళు అయితే తీసుకుంటున్నానండి. అంటే ఇలా బాగా ముగ్గిపోవాలని మీకు ఇంకో డౌట్ రావచ్చు. లేదంటే మామూలు అరటిపళ్ళతో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇవి పాడైపోతున్నాయి కదా! బాగా ముగ్గిపోయి అనేసి నేను బాగా ముగ్గినవైతే తీసుకున్నానండి. కింద పైన కూడా కొంచెం పాడైపోతే కట్ చేసేసాను. అలాగే ఇంకో బనానా కూడా ఇక్కడ కింద పైన కూడా కొంచెం పాడైనట్టుగా ఉంటే తీసేస్తున్నాను. ఇట్లా తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసేసుకున్న ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత నా దగ్గర అయితే ఇంకొకటి కూడా ఉందండి. బాగా ముగ్గిపోయింది, అది కూడా వేసేస్తున్నాను. ఇక్కడ నేను కొంచెం పాడైంది, మిగిలిన ముక్క కూడా వేసేస్తున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మీరు ఎంత స్వీట్ అయితే తినగలుగుతారో అంత బెల్లం అయితే వేసుకోండి. ఇందులో స్వీట్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు కొంచెం పాలు వేసుకున్నాను. ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసేయండి మెత్తగా. ఇక్కడ ఉండలు అవి లేకుండా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను. దీన్ని ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి బేకింగ్ సోడా కొంచెం వేసుకుందాము. కొంచెం పావు టీ స్పూన్ వేసానండి. వేసిన తర్వాత ఒకసారి బాగా బిస్కెట్తో కలిపేసేసేయండి. తర్వాత గోధుమ పిండి ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. మన దోసల పిండి ఎలాగైతే ఉంటుందో దానికన్నా కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకోండి. దోసల పిండి కంటే కూడా కొంచెం గట్టిగా ఉండేటట్టు. మనం గరిటెతో తీసి ప్యాన్ మీద వేయంగానే అలా స్ప్రెడ్ అయిపోకూడదు, పల్చగా ఉండకూడదు అనమాట. అలా వేసింది అలా ఉండాలన్నమాట. ఆ విధంగా కలుపుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను తీపి సరిపోయింది లేదైతే కొంచెం చూసుకున్నాను. నాకైతే సరిపోయిందండి. మీకు చాలకపోతే కొంచెం షుగర్ కానీ లేదంటే బెల్లం కానీ యాడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు, మరేం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఒక గుంట గరిటెతోటి కొంచెం కొంచెం వేస్తున్నాను అంతే. ఒకటే గరిటె వేసి ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దండి. అలా వేసేసి జస్ట్ కొద్దిగా అలా అనేసి వదిలేసేయండి అంతే. ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోండి, హైలో పెట్టద్దు. ఎందుకంటే మనం బెల్లం వేసాం కదా, కలర్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట, మాడిపోయినట్టుగా. ఇట్లా రెండు వైపులు కూడా మనకి మంచిగా కాలాలి. లోపల పచ్చి లేకుండా సిమ్లో పెట్టుకుంటే లోపల వరకు బాగా ఉడికిద్ది అనమాట. ఇప్పుడు నార్మల్ పెంకు ఉన్నవాళ్ళు అలా వేసుకోండి. నాన్ స్టిక్ ఉన్నవాళ్ళు ఇట్లా నాన్ స్టిక్ మీద కూడా వేసేసుకోండి, బాగా వస్తాయి. నాన్ స్టిక్ మీద వేసుకున్నా కానీ ఇట్లా కొంచెం కొంచెం పిండి తీసుకొని సిమ్లో పెట్టుకొని రెండు సైడ్లు కూడా మంచిగా కలర్ వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోండి. ఎప్పుడైనా బనానాలు ముగ్గిపోయినప్పుడు వేస్ట్ అయిపోతున్నాయి అనుకున్నప్పుడు ఇలా చేసి పెట్టేయండి. పిల్లలు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. అలానే నార్మల్గా అరటిపండు ఇస్తే తినరు వాళ్ళు, అందుకని ఇలా వెరైటీగా ఏదో ఒకటి చేసి పెట్టేయండి. బాగుంటాయి. అసలు ఇందులో అరటిపండు వేసామని కూడా అనుకోరనమాట వాళ్ళు. కేక్స్ లాగానే ఉంటాయి అనమాట. మన కేక్ తింటే ఎలా ఉంటుందో బనానా ఫ్లేవర్తో కేక్ బాగుంటుంది. దీనిపైన కొంచెం తేనె వేసుకొని తింటే ఇంకా సూపర్ ఉంటాయండి. మనకి వేడిగా కావాలంటే వేడిగా తినచ్చు, లేదంటే కొంచెం చల్లారిన తర్వాత తిన్నా బాగానే ఉంటాయి. చూస్తున్నారు కదా, మనం తేనె వేసుకొని టేస్ట్ అయితే చేస్తున్నాం. చాలా అంటే చాలా బాగున్నాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.